అయితే హెల్త్ అనేది ఎంత క్రిటికల్ అంటే, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. లైఫ్‌లో మీరు కొనే ఎన్నో ప్రొడక్ట్స్ కన్నా హెల్త్ చాలా క్రిటికల్ ప్రొడక్ట్. రీజన్ బీయింగ్ మీరు ఏ ప్రొడక్ట్ తీసుకున్నా దట్ ఈస్ ఫర్ 10, 20, 30 ఇయర్స్. ఒక కార్ తీసుకుంటే ఎన్ని ఇయర్స్ వాడతారు? గట్టిగా 10 ఏళ్ళు. 10 ఏళ్ళు. ఒక ఇల్లు కూడా లైఫ్ లాంగ్ ఉండరు. ఇల్లు మారుస్తాం. ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నా 60, 70. చాలా తక్కువ కేసులు ఇల్లు. ఎనీ పాలసీ ఈజ్ ఫర్ 20, 30 ఇయర్స్. కానీ హెల్త్ ఇన్సూరెన్స్ ఈజ్ ది ఓన్లీ పాలసీ విచ్ ఈజ్ ఫర్ లైఫ్ టైమ్. లైఫ్ టైం ఇంకేం లేదు ప్రొడక్ట్. ఇట్స్ ఎ లైఫ్ టైం ప్రొడక్ట్. మన లైఫ్ టైం కాదు, మన పిల్లల లైఫ్ టైం. ఇప్పుడు మనం 10 లక్షలు 20 లక్షలు తీసుకుంటే రేపు జబ్బు వస్తే వాడు పెంచడు. కానీ ఏ టైంలో రావచ్చు అది చెప్పలేం. అదే ఎప్పుడు చెప్పలేంగా. మన చేతుల్లో లేదు. మరి అది వస్తే ఇంకోటి పెంచడు. నీ 10 లక్షలు సరిపోదు, మరి మళ్ళీ అప్పులు మొదలు పెడతావా? అసలు ఫస్ట్ ఓపెన్గా ఆలోచిస్తే 10 lakhsకి 1 crore, 2 crore, 3 crore ప్రీమియం డిఫరెన్స్ ఎంత? ఇయర్లీ 20,000, 30,000 ఇస్ ఎ బిగ్ డీల్. ఇప్పుడు నాకు అఫోర్డబిలిటీ లేదంటే ఆయనకు ఓకే అండి, 10 లక్షలు చూసేయండి. కానీ ఉన్నోళ్ళు ఎందుకు తీసుకోవట్లేదంట. ఎన్నో కేసులు చూస్తాను నేను మాట్లాడతాను ఒక ఆయనతో. ఆయనకి 10 years బ్యాక్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయిందంట. మళ్ళీ వస్తుంది ఇంకా పాలసీ. అప్పుడు కూడా ఆయనకు పాలసీ లేదు. ఇప్పటికీ ఎంప్లాయర్ పాలసీ జాబ్ చేస్తున్నారు. ఎంత స్ట్రెస్లో ఉన్నాడు ఆయన. ఎవ్రీ 3 monthsకి చెకప్ అంట. భయమే కదా, హెల్దీగా ఉన్నారు. కరెక్ట్. ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో ఫ్యామిలీని కూడా షేక్ లో పెట్టేస్తారు. పెట్టేశాడు కదా. ఇప్పుడు ఆయనకి తెలవక ఇగ్నోరెన్స్. అదే ఆయనకి దానికంటే ముందు తీసుకుంటే ఒక 1 crore పాలసీ టెన్షన్ లేదు కదా.